దేశంలో 5వ విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఈ 49 స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 5వ దశలో యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు తమ భవిష్యాన్ని తేల్చుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా పలు కీలక స్థానాలకు 5వ దశలోనే పోలింగ్ జరగనుంది. అమేథీ, రాయ్బరేలీలో నియోజకవర్గాలకు సైతం ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండగా, లక్నో నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, ముంబై నార్త్ నుంచి పీయూష్ గోయల్, కైసర్గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ పోటీలో ఉన్నారు. చివరి రోజు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. లోక్సభ ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరుగుతుండగా ఇప్పటికే 4 విడతలు ముగిశాయి. సోమవారం 5వ విడత పోలింగ్ జరగనుండగా ఈ నెల 25న 6వ విడత, జూన్ 1న 7వ విడతతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.